హలో అమ్మా. నేనే బాగానే ఉన్నా కానీ నాకు ఇంకా పెళ్లి చేయరా? పెళ్ళమ్మా. సరే చూడండి, ఫోటోలు పంపించండి. Hey, look at her. ఏమై బాగుంది కదా? బయో చూడు, ఇంటర్ పాస్. రిజెక్ట్. ఏమై చూడు, యావరేజ్గా ఉంది కానీ ఏఐజీలో ఫైనాన్షియల్ అనలిస్ట్ అంట. నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అంత లేదు కానీ యావరేజ్ కూడా కాదు. రిజెక్ట్. ఆగు, ఆ ఫోటో చూడండి. అరే, let me see it. I want to see it. You click too fast. Okay, well, you need to take this much interest in me. All right? Huh? Stop. Want me to tickle you? Don't tickle me, okay? Don't. I promise I will. There you go. Want me to tickle you? No? Don't tickle me. Okay. One more time. One time. Just one time, okay? Stop. ఫోటోలు చూస్తారా? Oh, yeah. Perfect. She is perfect. She's nice. Here's a dream girl. Yes, that's it. Final. ఏమైంది? జై మాట్లాడా? ఇంకా లేదండి, వాళ్ళ అక్క పెళ్ళైపోయాక మాట్లాడతానన్నాడు. ఎప్పుడవుతుందట? చూస్తున్నారంటండి, ఇంకా ఏది కుదరలేదంట. అయిపోతుంది. ఆల్రెడీ 6 నెలలు టైం తీసుకున్నాడు, ఇంకా ఎంత టైం తీసుకుంటాడు? ఆలోచించు. వాళ్ళ అక్కయ్య పెళ్లి జరిగిందే అనుకుందాం, వాళ్ళ నాన్న అడిగే ధైర్యం ఉందా? తను ఒప్పుకోలేదు కాబట్టే వాళ్ళ అన్నయ్య చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇదెందుకు ఒప్పుకుంటాడు? మనకు మన అమ్మాయి ముఖ్యం. మన అమ్మాయి ఇష్టపడింది కదా అని నేను ఒప్పుకున్నాను. నేను ముందు ఒప్పుకున్నాను కాబట్టి నేను లోకువా? అలా ఎందుకు అనుకుంటారండి? అలా అనుకోబట్టే కదా 6 నెలలు గడిచిపోయింది. ఇష్టం ఉంటే చేసుకోవాలి, లేకపోతే మానేయాలి. సరే, అదంతా వదిలి ఈ పెళ్లికి సాంబశివరావు గారు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. మన అమ్మాయిని చూస్తా ఉన్నారు. అది కదండి, ఎప్పుడో ఏదో జరుగుతుంది కదా అని నా కూతురి పెళ్లి చేయకుండా నేను వెయిట్ చేయలేను. నా ప్రయత్నాలు నేను చెయ్యాలి. ఈ లోపేమైనా జరిగితే మంచిదే. Shit, 20 missed calls. Hello. ఇప్పుడు టైం దొరికిందా? అను ప్లీజ్ డోంట్ స్టార్ట్ అగైన్. ఆఫ్ కోర్స్ జే, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో అనవసరం. ఎప్పుడు నువ్వు నీ వర్క్. మీ ఇంట్లో మాట్లాడమని చెప్పి 6 months పైన అయింది. కనీసం ఇప్పటి వరకు ఆ టాపిక్ కూడా తీసుకురాలేదు. నాట్ దిస్ అగైన్. నీకు నేను చాలా సార్లు చెప్పాను, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? అక్క పెళ్ళి అవ్వాలి. ఇంకెప్పుడు జే? చూస్ నన్ను ఎవరికో ఇచ్చి కట్టు పెట్టేస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ కూర్చోవచ్చు మీ అక్క పెళ్లి కోసం అని. స్టాప్ ఇట్, ఓకే? యు లాస్ట్ యువర్ మైండ్. నీకు మా ఇంట్లో సిచ్యువేషన్స్ తెలియవు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడాలంటే భయం నీకు. యు నో వాట్, మీ అన్నయ్య నీకన్నా 100 times బెటర్. నీలా పిరికోడు కాదు, అట్లీస్ట్ పారిపోయినా పెళ్లి చేసుకున్నాడు.
Oh wait, I got a better one. Guys, I'm getting engaged. Wow. When? I don't know, 2 weeks maybe? 2 weeks up. How? Well, it's a long story. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏవో మొక్కులో ఎవరో పోయారో ఎవరో పుట్టారు సంథింగ్ అంట. సో తొందరగా చేసేయాలంటే పెళ్లి 3 weeksలో పెట్టుకున్నారు. పెళ్ళా 3 weeksలోనా? ఇంతకీ అమ్మాయి ఎవరు? అదే సేమ్ మనం ఆ రోజు డిసైడ్ చేసాం కదా. Anyways guys, I gotta make some calls. Good for you, dude. What? He just... See you later. Have a nice day. Mwah. Stupid. ఏమైందిరా డంబో? అదే ఐ వాంట్ దట్. ఏం కావాలి? నువ్వు నన్ను అలా పిలవడం. పిలుస్తున్నాను కదా. జీవితాంతం. ఎక్స్క్యూజ్ మీ, వాట్? అవునరా, నాకు ఈ పెళ్ళొద్దు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు నిన్నెంత ప్రేమిస్తున్నాను. ఐ వాంట్ యూ సో బ్యాడ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రాజేష్. దిస్ ఇస్ నాట్ ఫనీ. పద, కార్ స్టార్ట్ చేయి. నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. నిద్ర పట్టడం లేదు, తినాలనిపించట్లేదు, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు, అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. రాజేష్, డోంట్ డూ దిస్. నువ్వు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నీకు నెక్స్ట్ వీక్ పెళ్ళనే విషయం మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యాక నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదు రాజేష్. చాలా సెల్ఫిష్. ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా. అంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వకపోతే నీకు ఓకేనా? నో, నువ్వేం మాట్లాడుతున్నావు రాజేష్? లేదు, నాకు ఇష్టం లేదు. I'm with Varun now. How can you say that? ఇంత జరిగాక ఇలా మాట్లాడటం ఏం బాలేదు రాజేష్. అయినా నీకేమైంది? నోరా, నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. మీ ఇద్దరు గురించి తెలిసినప్పటి నుంచి I'm not being myself. చాలా ట్రై చేశాను, కానీ don't want to marry anyone but you. I don't know what to say. I'm sorry. I don't think I can help you. Please, అలా నాకు రాధిక. I'm sorry. What the fuck is your problem? ఇంతకీ నీకు అసలు ఏం కావాలరా? తను నేను ఇష్టపడినప్పుడేమో నీకు వద్దు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నీకు కావాలి.
అలా గ్లాస్ని చూస్తుంటే ఎక్కదరా కిక్. ఇలా తాగితే ఎక్కుద్ది. చూడు రాజేష్, యూ హ్యాడ్ యువర్ ఛాన్స్ అండ్ యూ బ్లూ ఇట్. హౌ డూ యూ వద్దనుకో నాకు మళ్ళీ నీకు ఇప్పుడు కావాలంటే ఎలా రా? ప్లీజ్ జస్ట్ డూ అస్ ఆల్ ఎ ఫేవర్ అండ్ ప్లీజ్ ఫర్గెట్ హర్. నీకెందుకురా? మందు కొట్టగానే మత్తెక్కదురా, కొంచెం టైం పట్టుద్ది. అయినా ఇది నాకు రాధికాకి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. Of course I'm involved. I'm in the situation now. నాకు అదంతా తెలీదురా. నువ్వు రాధిక మాట్లాడుకుంటు. ముందు తను నాకు ప్రపోజ్ చేసింది కాబట్టి నువ్వు సైడ్ అయిపోవడం పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అబ్బా. This is not right. Damn it, Rajesh. Come on, man. Just give me your hand. Look, I'm really sorry. I really didn't mean it. What the fuck, man?